పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కూడా. శ్రోతలందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. విబిజి రామ్జీ అంటే ఏమిటి? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మరియు మిషన్ ఫర్ గ్రామీణ్. దీన్నే తెలుగులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ అని అంటారు, అని సంక్షిప్తంగా విబిజి రామ్జీ అని అంటుంటారు. దీనికి ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, ఇండియా కూటమి సభ్యులు అయినటువంటి నాస్తిక, డిఎంకే, కమ్యూనిస్టులు, మత సంస్థలైన శివసేన, ఎంఎంఐ నానా రకాలుగా యాగి చేస్తున్నారు. వీరికి స్కీమ్ గురించి కాదు బాధ, అందులో రామ్ అని వచ్చిందని, అది ఉండకూడదని. గాంధీ పేరు తీసివేసి రాముడి పేరు ఎందుకు తెచ్చారు? ఇది బీజేపీ చేసే కుట్ర అని గగ్గోలు పెడుతున్నారు. స్కీమును ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేది వారి ప్రధానమైనటువంటి ఆరోపణలు. 2005లో ప్రవేశపెట్టినటువంటి నరేగా స్కీమ్ చాలా వరకు దుర్వినియోగం అవుతుందని, అసలు కూలీల కన్నా మేటీలు, నాయకులు ఎక్కువ తింటున్నారని అనేక సార్లు రుజువైంది. నేటి అవసరాలకు అనుకూలంగా చేయాలని ఈ స్కీములో మార్పులు చేశారు. ఆ మార్పుల్లో భాగంగా పేరు కూడా మారింది. స్కీమ్ అప్డేట్ చేశారు అంతే తప్ప రాముడి పేరు పెట్టాలని కాదు. ఉంటే రాముడి పేరు ఉంటే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి అర్థం కావట్లేదు. గాంధీ గారి పేరు మీద బీజేపీ వారికి భక్తి లేదని, అందుకే పేరు మార్చారని వారి వాదన. కాంగ్రెస్ వారు 52 ఏళ్ల పాలనలో 150 పథకాలు తెచ్చారండి. అందులో గాంధీ గారి పేరు మీద ఒక 4-5 పథకాలు మాత్రం ఉన్నాయి. మిగతా 145 ప్రోగ్రామ్స్లో ఎవరి పేర్లు ఉన్నాయి? నెహ్రూ పేరు ఉంటుంది, ఇందిరాగాంధీ పేరు ఉంటుంది, రాజీవ్ గాంధీ పేరు ఉంటుంది, సంజయ్ గాంధీ పేర్లు ఉంటాయి. కానీ గాంధీ మాత్రం 4-5 మాత్రమే. మరి వారి గాంధీ మీద ప్రేమ ఉందా? వారి కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉందా? దీనివల్ల అర్థమవుతుంది. వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఇక ఇండియా కూటమి సభ్య పార్టీలు అయినటువంటి నాస్తిక, డిఎంకే, సిపిఎం, ఎంఐఎం, ఆర్జేడీ, వీళ్ళందరూ, అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ తమ పరిపాలనలో పరిపాలించేటప్పుడు ఎప్పుడైనా గాంధీ గారి పేరు మీద ఒక స్కీమ్ పేరు పెట్టారా? ఎప్పుడు పెట్టలేదు. వీళ్ళు కూడా మాట్లాడతారు. అలాగే ఈ రాహుల్ గాంధీ మొన్నటిదాకా ఓటు చోరీ అని చెప్పేసి, అలాగే సర్ మీద నానా యాగి ర్యాలీలు, ప్రెస్ మీట్లు, ధర్నాలు చేసి పెట్టారు. అవేమి పేలలే. టపాసులా బాంబులు పేలుస్తానన్నాడు కానీ ఏ బాంబు పేలలేదు. ఎప్పుడు ఏదో ఒక అంశం ఆయనకు ఉండాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఎంచుకొని ఆందోళన చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక విబిజి రామ్జీ గురించి మనం విశ్లేషించుకుంటే, మహాత్మా గాంధీ నరేగా కేవలము అన్స్కిల్డ్ లేబర్ కోసం, అంటే నైపుణ్యం లేని పేద కూలీల కోసం ప్రవేశపెట్టబడింది. అయితే 2005 నుండి 2025 వరకు సమాజంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ఈ స్కీమును మార్పులు చేయటం జరిగింది. ఐక్యరాజ్య సమితి యొక్క లెక్కల ప్రకారం భారత్లో పేదరికము ఈ 15 ఏళ్లలో 25 కోట్ల పేద ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు కేవలం ఒక 4.5 కోట్ల మంది పేదలు ఉన్నారనేది ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి విషయం. అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆశయం 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని, దానికి అనుగుణంగా అనేక స్కీములు, అనేక మార్పులు తెస్తున్నారు. దాంట్లో భాగంగా దీనికి కూడా ఈ పేరు మార్పు చేయటం జరిగింది. అంతేగాని గాంధీ మీద ప్రేమ లేదు కదా. గాంధీ మీద ప్రేమ లేకపోతే మోడీ గారు గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడే గాంధీ గారి సబర్మతి ఆశ్రమాన్ని ఒక మంచి దర్శనీయ స్థలంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పథకం మార్పులకు ప్రధాన కారణము అంతులేని అవినీతి. నరేగా పథకం మార్పుకు కారణం కూలీల అవినీతి. ఒక రకం 1-2 గంటలు చేసి వెళ్ళిపోతారు. అలాగే ఇక మేటీలు, చనిపోయిన వారి, ఊర్లో లేని వాళ్ళ, పట్టణాలకు వలసపోయిన వాళ్ళ పేర్లు, అందరి పేర్లు రాసుకొని మింగుతుంటారు. అందులో భాగస్తులు స్థానిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఆఫీసర్లు, వీళ్ళందరూ కుమ్మక్కాయ మింగేసేవాళ్ళు. ఈ రకంగా అయితే ఒక రకంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో కొంతమేరకు ఇంత పూర్తి అన్న పనులు జరుగుతున్నాయి. అలాగే ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మరీ ఘోరం. అక్కడ అవినీతి తారస్థాయికి చేరింది. ఉదాహరణకు ఈ మాటలు ఎక్కువగా మాట్లాడుతుంటారే, ఎప్పుడు ఎన్డీఏను, మోడీని విమర్శిస్తుంటే, మమతా బెనర్జీ గారికి గత 3 ఏళ్లుగా నరేగా నిధులు అందట్లే. కారణం ఏంటంటే ఖర్చు పెట్టిన వాటికి లెక్కలు చెప్పమంటే చెప్పరు. అందుకే ప్రభుత్వం గత 3 ఏళ్ల నుంచి వాళ్ళకు నిధులు ఇవ్వడం లేదు.
అంత అంత దారుణంగా నిధులు మింగేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాలు. అందుకే ఈ మార్పులు చేపట్టి మార్పులకు అనుగుణంగా పేరు కూడా మారింది. పథకం యొక్క ఉద్దేశాలు తెలుసుకోకుండా తెలుసుకున్నా కావాలని ఈ గాంధీ పేరు తీసేసి రాముడి పేరు పెట్టారు, స్కీమ్ ఎత్తేస్తారు అని లేనిపోని గొడవలు చేస్తున్నారు. ఇప్పుడు మేటీలు దొంగ మాస్టర్లు రాయకుండా ప్రతి కూలీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. ఎక్కడ ఏ పని జరుగుతుందనేది ఆన్లైన్లో క్లియర్గా చూడొచ్చు. అలాగే పూర్తి టెక్నాలజీని వాడతారు, పారదర్శకంగా ఉంటుంది, పక్కాగా లెక్క పక్క అన్నీ కూడా పక్కాగా ఉంటాయి. ఒక చిన్న తేడా గమనిద్దాం. నరేగాకు విబీజీ రామ్జీకి తేడాలు. నరేగాలో 100 రోజుల పని దినాలు ఉంటే విబీజీ రామ్జీలో 125 రోజుల పని దినాలు అంటే ఎక్కువ రోజులు ఇస్తున్నారు. ఇక్కడ నరేగాలో డిమాండ్ ఆధారిత పని, ఎక్కడ పని ఉంటే అక్కడ. ఇక్కడ అట్ట కాదు, బడ్జెట్ ఆధారితంగా పని మొదలు పెడతారు. అలాగే నరేగాలో పని దినాలు ఎప్పుడైనా 365 రోజులు ఎప్పుడైనా చేయొచ్చు అనేదానికి. దీనికి రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం 365 రోజులు ఒక 60 రోజులు మినహాయించారు. 60 రోజులు మినహాయించారు. ఎప్పుడు అంటే పంటలు వేసేటప్పుడు, పంటలు కోసేటప్పుడు ఆ 3 నెలలు రైతులకు అనుకూలంగా ఉండేటట్టు 60 రోజులు మినహాయించారు. అలాగే ఇంతకుముందు నరేగాలో 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇస్తే ఇప్పుడు విబీజీ రామ్జీలో వారం రోజులకే వేతనాలు ఇస్తారు. అలాగే నరేగాలో వ్యవస్థీకృత వ్యవస్థ రూపం లేదు, కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ఉపాధి కౌన్సిల్స్ ఉంటాయి. అలాగే నరేగాల నిధులు ప్రధానంగా కేంద్రం మొత్తం భరిస్తుంది, కానీ ఇప్పుడు కేంద్రం 60%, రాష్ట్రాలు 40% భరించాలి అంటే బాధ్యత పెట్టారు. ఈ పథకంలో లొసుగులకు ఆస్కారం ఉంది నరేగాలో. ఇక్కడ విబీజీ రామ్జీలో ఇది పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో కూడినటువంటి విషయం. ఇంతకుముందు నరేగాలో పంట నాట్లు, కోతల సమయంలో కూలీలు దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడేవారు. ఎక్కువ కూలీ రేట్లు ఇవ్వాల్సి వచ్చేది. వ్యవస్థీకృత రూపం లేనందువల్ల పద్ధతి అవసరం లేకుండా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కేంద్రంలో ఒక కౌన్సిల్, రాష్ట్ర స్థాయిలో ఒక కౌన్సిల్, ఎక్కడెక్కడ ఏ పని అవసరమో దానిని అనుసరించి పనులు చేయించే అవకాశం ఉంది, నిధులు దుర్వినియోగం కాకుండా. రాష్ట్రానికి కూడా భాగస్వామ్యం బాధ్యత ఉండాలని 40% వారికి వాటా పెట్టారు. లేకపోతే విచ్చలవిడితనంగా కేంద్ర నిధులు మింగేవాళ్ళు. ఇక పని దినాలు 100 నుంచి 125 రోజులు పెంచవచ్చు, ఇంకా అవసరమైతే 150 రోజులు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రపోజల్స్ ఉన్నాయి. ఆయా ప్రదేశాలకు కావాల్సిన పనులు చేయించడము రాష్ట్ర కౌన్సిల్లో బాధ్యత, అవసరమైన వరకు అనవసరమైన పనులు కాకుండా. బయోమెట్రిక్ అటెండెన్స్, ఆన్లైన్ వెరిఫికేషన్ వలన పారదర్శకంగా ఉంటుంది, లెక్కలు చూపడంలోనూ బాధ్యత ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రాలకు 40% విభాగం పెట్టడం వల్ల చాలా బాధగా ఉంది పాపం చాలా రాష్ట్రాలు. ఇంతకు మునుపు వారు ఇష్టం వచ్చినట్లు ఓట్ల కోసం ఉచిత పథకాలు పెట్టేవాళ్ళు. ఎప్పుడు బాధ్యత అది భరించాల్సి వచ్చేది, కేంద్రమే భరించాల్సి వచ్చేది. ఇప్పుడు బాధ్యత మొయ్యాల్సి వస్తుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 2025-26 బడ్జెట్లో 3,20,000 కోట్లు ఉంటే బడ్జెట్ మొత్తము, అందులో 1,00,000 కోట్లు ఉచిత పథకాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉన్న నరేగా కన్నా ఈ పథకం చాలా మంచిది. ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది. నాయకులు మేటీలు తినడం తగ్గుతుంది. రైతులకు సీజన్స్లో కూలీలు దొరుకుతారు. రాష్ట్రానికి ఒక బాధ్యత ఉంటుంది. ఇవన్నీ వదిలి గాంధీ పేరు తీసేసి రాముడి పేరు పెట్టారు అని కాంగ్రెస్ విపక్షాలు చేసే వాదనలు చాలా నిస్సారమైనవి, పనికిమాలినవి. వాళ్ళ మనుగడ కోసం చేసేవి ధర్నాలు, బందులు, ర్యాలీలు. అంతేగాని ప్రజలకు వీరి వల్ల ఏమీ ఒరగదు. మోడీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. మోడీ ఏమి చేసినా ప్రజా సంక్షేమం కోసమే చేస్తారనేది గుర్తుంచుకోవాలి.